హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ నో మీరు థంబ్నెయిల్ చూసి వచ్చుంటారు, ఏంటి ఆ సీక్రెటా అని. మీరు ఎండ్ వరకు చూస్తే కానీ మీకు కూడా అర్థం కాదా సీక్రెట్ ఏంటో. సో ఇప్పుడైతే 300కి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూసేయండి. నేను నీకు ఎన్ని కావాలో నేను చేస్తా ఫొటోస్. మూసుకున్నట్టు పదా ఏంటి అంటే అదే ఏం నిజం చెప్పు. ఏం లేదు, ఏదో ప్లాన్ చేశారు. నేనేం చేయలేదే బాబు. ఎవరు బిందువా? బిందు కూడా ఏముంది చెప్పడా నీకు ప్లాన్ చేయడం. ఏం చెప్తా ఉంటావు కదా. ఇదేమన్నా నాదేంటి? ఈవెంట్ మేనేజ్మెంట్ నాది కాదా, నీది కాదా? షేర్ వద్దా? పుష్ప షేర్. ఎక్కడో డౌట్ పడుతుంది నాకు. పద లోపలికి. తెలిసి వీళ్ళు ఏదో ప్లాన్ చేసి ఉంటారు, ఊరికే దొరికిపోతారు. ఒక్క దొరుకుతా. బిందు ఫోన్ చేస్తే ఈజీగా చెప్పేసింది. ఏంటే చెప్పులు ఎందుకు ఇప్పుతున్నావు? ఆగు ఆగు, ఏం రావట్లేదా? ఆగు, మా ఫ్రెండ్స్ వస్తారు. ఆగు, మా ఫ్రెండ్స్ వస్తారు. ఆగు ఆగు. హాయ్ గాయ్స్, యాక్చువల్లీ ఒక నిమిషం చెప్తా. ఇట్రా అమ్మ, ఇట్రా. దాదా ఇది చూడండి, 300K అంట. నాకు రాజా ఏం చెప్పి, యాక్చువల్లీ ఇప్పుడు ఈరోజు నేను పీరియడ్లో ఉన్నా, సో ఫుల్ పడుకున్నా. రాజా నన్ను లేపి, రాజా లేపడం పక్కన పెట్టండి, ఇది ఫోన్ చేసి వాళ్ళు నేను వెళ్ళిపోతున్నా, వచ్చి నెల అయింది, వరదలు కూడా వెళ్ళిపోయినాయి, నువ్వు కలవట్లా అంటే నేను ఏం చెప్పానంటే సరే లంచ్కి ప్లాన్ చేద్దాం అని చెప్పా. కానీ అన్ఫార్చునేట్గా నాకు పీరియడ్ వచ్చింది, రాను నేను, నువ్వు వెళ్ళే ముందు వచ్చి కలుస్తా అని చెప్పా. ఇదేమో లేదు లేదు నేను ఎప్పుడు వెళ్ళిపోతున్నా, వచ్చి కలువు అని అంటే సరే అని చెప్పి ఏం చెప్పారు రాజా ఏం చెప్పాడు తెలుసా? సాంబార్ రైస్ కానీ కర్డ్ రైస్ కానీ తిను, మేము బిర్యానీ తింటామని చెప్పాడు. అంతే. ఇక్కడికి వచ్చాక బక్షీ సూట్స్లో, అదే మా సంగీత జరిగింది, బక్షీ సూట్స్లో ఏమో గారు చేసింది చూడండి. నేనే బెలూన్ కొట్టేది, లేకపోతే ఇవన్నీ నేనే ఉదాది, దీనిలో అంతా నా ఊపిరి ఉంది. నోట్తో ఉదావి ఇవన్నీ. యాక్చువల్లీ ఇంకా మనకి 300K అవడానికి 3K వాడి బెస్ట్ ఫ్రెండ్ అర్థం కాదు. రైస్ కర్డ్ రైస్ తినాలా? చక్కగా ట్యాబ్లెట్ వేసుకొని పడుకునేదాన్ని, ఇక్కడికి పిలిచారు నన్ను. ఇట్స్ ఓకే, ఏం కాదు, అప్పుడప్పుడు ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఇంకా 3K ఉన్నారనుకుంటా మనకి. యాక్చువల్లీ మా ఫ్రెండ్ గురించి ఒక విషయం చెప్పాలండి, ఇటు నేను చెప్తాను. మా ఆయన వద్దా? మీరు కూడా కూర్చోండి. కూర్చోండి అంట, లేనప్పుడు రాగి అంటది. అంత బండలేదు. యాక్చువల్లీ ఐ వాంట్ టు సే థింగ్ అబౌట్ గట్టిగా మాట్లాడతావా? అంటే ఇప్పుడు చెప్పే ఫీల్ కూడా పోతుంది ఇంకా. ఓకే సారీ. సో 3 lakh సబ్స్క్రైబర్స్ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో తినేంటంటే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఎనీవేస్, నా ఫ్రెండ్ గురించి చెప్పాలంటే ఒక మాటలో, అది నిద్రపోదు, హార్డ్లీ ఒక 6 గంటలు నిద్రపోతుందేమో. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పరిగెడతానే ఉంటుంది, పరిగెట్టి ఆఫీస్కి వెళ్తుంది, ఆఫీస్ నుంచి రాగానే స్క్రిప్ట్ రాసుకుంటుంది, స్క్రిప్ట్ రాయగానే తర్వాత బిజినెస్ చూసుకుంటుంది. సో షీఈస్ నాట్ ఓన్లీ అ యూట్యూబర్, షీఈస్ అ యూట్యూబర్ కమ్ యాక్టర్ కమ్ ఎంటర్ప్రినర్ అండ్ వాట్ నాట్. షీఈస్ ద గ్రేటెస్ట్ పర్సన్. అబ్బా, ఎంత ఇచ్చామని అంటారు మీ ఫ్రెండ్కి, ఎంత ఇచ్చావు? ఇది నా గుండెల్లోంచి వచ్చిన మాటలండి. చూడండి నేను ఎంత లావు కనిపిస్తున్నాను, అయినా కూడా నేను స్పీచ్ కంటిన్యూ చేస్తున్నానంటే దాని కూడా చెప్పాలి. యాక్చువల్లీ ప్రతి సెలబ్రేషన్లో రాజా బిందు కంపల్సరీ ఉంటారు. ఇట్లా నాన్న, థ్యాంక్స్ రాజా. మోస్ట్లీ బిందునే ప్లాన్ చేసిద్ది. 50Kకి వీడు ప్లాన్ చేశాడు, 100Kకి నువ్వు ప్లాన్, 100Kకి మేము సంగీత్లో ఉన్నాం. గుర్తుందా? 100Kకి మనం ఇదే ప్లేస్ లో సెలబ్రేషన్స్ చేసుకున్నాం. అవును. ఇప్పుడు 300Kకి ఈ 300K 3000K అయిపోవాలి. యాక్చువల్లీ నేను 10Kకి సెలబ్రేట్ చేస్తాను. 10K ఏంటి? 10 lakhs 100K 100K అంటే దాన్ని 100Kకి సెలబ్రేట్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్. ఇన్ఫ్యాక్ట్ మీరు లేకపోతే మేము ఈరోజు ఈ సెలబ్రేషన్స్ చేసుకోము. ఎగ్జాక్ట్లీ. సో యా, థ్యాంక్ యూ సో మచ్ నా సైడ్ నుంచి మీ అందరికీ. ఇది అడి చూసి పాపం ఆకలితో అలా చూస్తుంది. ఇది రాజ్గఢ్ కేక్, కానీ ఇది డబ్బది. కానీ నాకు ఫుల్ ఆకలేస్తుంది, పొద్దున్న తినకుండానే టాబ్లెట్ వేసేసుకున్నా. దానికి కూడా పెట్టాను. పర్లేదులేండి ఫ్రెండ్స్, మీరు తినండి.
ముందు మీకు పెడదాం అనుకున్నా కానీ ఆ పక్క కడుపు నొప్పి వస్తుంది, ఒక పక్క ఆకలి వస్తుంది. ఏం చేస్తాం? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అంట. బాగుంది కదా? స్పూన్ ఏది? స్పూన్ వెళ్ళాడు. నాకు బాగా నచ్చింది. బాగుంది కదా? ఆకలితో ఉన్నావుగా. లేదు బాగుంది. సో ఇలాంటి నీకు బేకరీ ఐటమ్ తినాలంటే మావాడు వస్తున్నాడు ఇప్పుడు, జిత్తు. ఇలా కేకులు తిని చాలా రోజులు అయిపోయింది. డైట్లో ఉన్నారు కదా. మన మమ్మీ బర్త్డే కూడా నల్లా. థ్యాంక్ యూ బిందు. వెల్కమ్ పూజ. థ్యాంక్ యూ 300K గైస్. జుబుక్ జుబుక్ జుబుక్. విషయం ఏంటంటే నా లైఫ్లో ఏదైనా సెలబ్రేట్ చేయాలంటే ఫస్ట్ ఉండే క్యాండిడేట్లు ఒకటి రాజా, నెక్స్ట్ బిందు, నెక్స్ట్ మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, రాజా వాళ్ళ ఫ్రెండ్స్, నాకు కామన్ ఫ్రెండ్స్ జిత్తు, సాగర్ గారు, వీళ్ళు వాళ్ళు ముందుంటారు. సో వీళ్ళు కాకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎవరు సెలబ్రేట్ చేయడు. మీ సబ్స్క్రైబర్స్ అందరూ ఈసారి నెక్స్ట్ 400Kకి అక్క మేము సెలబ్రేట్ చేస్తాం అక్క అంటారు చూడు. చేస్తారా? మనకి ఫస్ట్ దరిద్రం ఉంటుంది, ఆ తర్వాత అన్నీ వస్తాయి. ఫ్రీ అనుకుంటున్నాడే వాడు, కాదా స్పూన్లు లేకుండా ఉండదు అసలు. వెతుక్కుంటున్నాడు వాడు. అది నువ్వు స్పూన్ ఎదిగే లోపల అది మొత్తం తినేసిద్ది. పాపం పొద్దున్న తినలేదు, అది కడుపులు చెప్పుగా. పొద్దున పెద్ద వామిటింగ్ అయింది. ఇది కూడా చెప్పాలి. మరి రేటింగ్ లో కట్ చేసింది అది. వాడే ఎడిట్ చేస్తాడు దాన్ని, బెటర్ పాపం. ఏ వద్దద్దు. కెమెరా ఆన్లో ఉంది కాబట్టి వద్దండి. నేను డస్ట్బిన్ అనుకున్నాను. యా చూడు కింద పడేశారు. సరిగా పెట్టడం కూడా రాదు వీడికి. అదే రాజా గారికి. ఎరా పోరా అంటూ నీ ఎంకమ్మ కెమెరా ఆన్ చేసినప్పుడు రాజా గారు మేము పోయిన క్రీమ్ అంతా తినేసాడు. తినేస్తాడు వాడు. కింద పడింది, సర్లే ఏదో ఒకటి వేసేద్దాం. ఇది తిను. ఆపేది కాదానా ఎంత బాగా ఉంది దీనికి. దానిలో పువ్వులు వేస్తా. ఏమేసావు? పువ్వులు. రోజ్ 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 యాస్. ఇట్లాంటి అంటే నాకు ఏం చేయాలి? నేను తిప్పుతాను, నేను తిప్పరా. ఇంకోటి ఏది? రెండే తెచ్చింది. నాకు ఆ బిల్లు ఇట్లా నువ్వు అక్కడ కూర్చోవచ్చు కదా పక్కన. నువ్వు సాధిస్తే నేను కూర్చొని అయితే తప్పుగా ఇదేంటి ఏదో అంటున్నాడు. ర్యాపోకి అయితే కూర్చోవాలి. అది రివర్స్ లో తప్పాలనుకుంటా చూడు. రికార్డింగ్ లో ఉంది కాబట్టి మాట్లాడలేపో, ఏంటి? లేకపోతే వేరే డైలాగ్ చెప్పండి. ఇట్స్ పూజా షో. రెడీయా? ఆ కాకు దీని మేము పడతాయి. ఇంకో కేక్ తెచ్చిందిరా నా కోసం, తినబడి చెప్పింది అది. ఫుల్ ఆకలేస్తుందిరా సరే, పొద్దున్న నుంచి. తిను, ఏం సరే, తిన్నా? రా. వామిటింగ్స్ తప్ప. ఆన్లైన్స్ తిన్నావా? అన్న చూడు విశేషం ఏమన్నా అంట. అంటే నైట్ అక్కడ దాకా వచ్చి తిన్నావు కదా. ఏంటి ఫోటో తీస్తాయి? కేక్ కనపడట్లేదు అసలు. పూజా ఫోన్ అదిగో, పూజా ఫోన్ నీ ఫోటోలు తీసి మామూలుగా సైడ్ కూడా చింపాయి. ఆ డబ్బా ఫోన్లో ఎందుకే? షార్ట్ అప్డేట్ అవ్వలేదు అనుకున్నాను. ఏంట్రా డబ్బా ఫోన్ అంట. కమాన్ రెడీ. రెడీ. గుడ్లు గుడ్లు గుడ్లు. ఎక్స్ట్రా చేయకు. రెడీయారా? ఏంటో ఏదో శ్రీమంతం చేయడానికి. ఇలా పెట్టు. నువ్వు అటు ఇల్లు అన్నిటి ఉంటుంది. తెలుసు, ఈజీ కొట్టేసింది పూజ. ఆడతావు కొట్టేసిద్దంటే నేను అనుకుంటాను. నన్ను రోజు కొట్టిద్ది అది కదా. ప్లీజ్ అండి. అలాగైతే ఎప్పుడో 1 మిలియన్ అయిపోయేది. లెక్కేసుకోండి. రెడీ నేను ఇప్పుడు సర్ప్రైజ్ అని ఫీల్ అవ్వాలి. లాగా రెడీయా? రెడీయా? రెడీ 1 2 3. కేక్ రెండు క్లాపు. అటు తెప్పాలి రివర్స్ లో. రావట్లేదు. రివర్స్ లో ఉంది ఇది. కాదు అన్న ఫ్లాప్ చేశాడు. లాప్ కాదు. గట్టిగా తిప్పాలన్నా. ఒరేయ్, ఇది కొంచెం సరిగా పైకి. జాగ్రత్త అయిపోయిందని పెడుతున్నాడు. ఇది లూజ్ అయిపోయింది, కింద పేలింది అనుకో. ఏంట్రా అలా వేస్తావు? ఏం పర్లేదు, ఏం పర్లేదు.
కేకు ఇంకో ఇది పాల్గొట్టు నువ్వే కష్టపడి పూలు పూలేసింది బోరే. వెళ్ళు. ఇది నా ఊపిరి. ఊపిరి అది. అది కేక్ కట్ చేసేది. అవును. ఏం కాదు. నీ మీద వేసుకున్నావేంటి అక్కడ కూడా అకార్డింగ్ ప్లాన్ అవ్వలేదు. తెచ్చింది నువ్వేనా కొనింది నువ్వేనా అయ్యాన్ని ఆడుకున్నావే నేను manufacture చేయలేదండి, just కొనుక్కొచ్చుకున్నాను. ఫ్లడ్ లో తడిసిపోయి అని కొన్నావు నువ్వు. నేను కొట్టేసి నా హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకో. అయ్యా అయిపోయింది ఇంకా ఏం కాదులే, బాగుంటది. షైన్ అవుతుంది ఏం లేదు అదే బాగుంటుంది కదా చాక్లెట్. చాక్లెట్ మా ఫ్రెండ్కి ఇష్టమైంది పెడతా నేను, నీకు దానికి ఇష్టమైంది ఇష్టం కదా. లేదా ఇలా పెట్టి ఇటు నుంచి ఈ సైడ్ తెచ్చాయి 300కే కంగ్రాచులేషన్స్. చప్పట్లేని కొట్టండి. కొట్టు. ఇది కంప్లీట్ చాక్లెట్ రా. అది నువ్వు తినేస్తుంది చూడు. బిందు పెట్టు ఏ పర్లేదు తిను. మీ ఇద్దరు తింటారా? అది చూడరా ఇది ఎంత బద్ద కొత్త నుంచి ఎలా చేస్తున్నాను. ఇంకెందుకు పెట్టేశాక ఇంకోటి పెట్టు పువ్వు పెట్టినా నీకు? Congratulations. పువ్వు పెట్టు. నేను పెడతా ఆగు. ఆగు నాకు సరిపోదు నువ్వు చాక్లెట్ తిన్నావు కదా. అమ్మాసే ఎస్ ఇదేంటిది? ఏదో కొత్త బూతులాగా ఇది ఫ్లడ్ కొట్టుకొచ్చింది ఇది ఆ? కేక్ అసలు ఇంత మంచి కేక్ పెడితే ఓ బాగుంది. బాగుందా? కేక్ పెట్టాను. ఇలానా? నువ్వు నేను పెట్టాను నువ్వు పెట్టాలి నాకు అంత వద్దు. నేను తిన్నా చాక్లెట్ ఏం కాదు ఇట్లా తిను. ఏం అవ్వలా ఇదో డ్రై కేక్ తెచ్చారు. అంతే అది 520. కేక్ తిన్నాను. తినరా? ఏ దగ్గరలో ఏమున్నారు రెస్టారెంట్ దగ్గరలో రాష్ట్రానికి వెళ్ళిపోదామా Thank you నన్ను guys. అడుగునా? ఆ. ఆగాగు. బాగుంది కేక్. ఇది నోట్లో వెళ్ళిపోయింది. తినండి కేక్. థ్యాంక్ యూ గైస్. మీరు లేకపోతే ఈ సెలబ్రేషన్స్ కాదు. థ్యాంక్ యూ సో మచ్. రోడ్డు దాటిస్తాడంట ఈ వ్యక్తి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను మళ్ళీ Yeah. చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. అంటే ఇంకా అవ్వలేదు కానీ మా కాన్ఫిడెన్స్ అలా ఉంటుంది. నో డౌట్ ఈజీగా అయిపోద్ది. ఇంకా 3Kనే ఉన్నారు. అవును. ఇంకా 3K ఉన్నారు గైస్ 300కి అవ్వడానికి. సో కాకపోతే So- ఏంటంటే అదొక మాకు కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ లాంటిది అనమాట. సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్షిప్ ఎండ్ ఆఫ్ ది డే యూట్యూబ్లో అవే చూసినా ఇప్పుడు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే వీళ్ళు తోపులు తక్కువ ఉంటే ఇది అలా ఎప్పుడు ఉండదు. యూట్యూబ్లో ఎప్పుడు అలగార్థం ఎలా మారుతుందో ఎవ్వరికి తెలీదు. ఇట్స్ జస్ట్ ఏ గుడ్ ప్లాట్ఫామ్. మనం మన కెరియర్ని ఎట్లా యూజ్ చేసుకుంటున్నాము అనేది. సో నేనైతే అదే బిలీవ్ చేస్తాను. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి స్టార్ట్ చేయమనే చెప్తా. దానివల్ల మీకు ఒక 80-70% బెనిఫిట్స్ ఉంటే ఇంకొక 25% మీకు డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. బికాజ్ నెగిటివిటీ తీసుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే పక్కన వాళ్ళు నెగిటివ్ చేయాలి, వీళ్ళని పాజిటివ్ చేయాలి, ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఏంటంటే మీరు అది ఎందుకు వచ్చారు దాన్ని 100% యూజ్ చేసుకునే వాళ్ళకైతే నేను యూట్యూబ్ రికమెండ్ చేస్తాను. ఏం కాదు, సంపాదించుకోవచ్చు. నేను ఎప్పుడు మాట్లాడలేదు యూట్యూబ్ గురించి. మీరు యూట్యూబ్కి ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ స్టార్ట్ చేయండి. నేను చెప్పేది ఒకటే, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఈ రోజు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా ఎలాగైనా వస్తుంది. సో దాని నుంచి కొంచెం ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వస్తుంది అన్నప్పుడు కష్టపడడానికి ప్రాబ్లం ఏంటి? సో ఇప్పుడైతే తినడానికి వెళ్తున్నాం. ఫుల్ ఆకలేస్తుంది. ఈ 3 lakhs అనేది యాక్చువల్లీ చెప్పండి చాలా రాజు గారు. స్ట్రగుల్ చేసింది పూజ. బట్ ఫైనల్ చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి, చాలా తట్టుకున్న రోజులు మీ ఉన్నాయి. వల్ల నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో మీ వల్ల దానికి రెట్టింపు కూడా నేను ఏడ్చిన డేస్ ఉన్నాయి. యూట్యూబ్ వల్ల నేను ఏడ్చిన డేస్ ఉన్నాయి. బట్ ఎండ్ హ్యాపీగా, ఆఫ్ ది డే ఆ. ఎండ్ ఆఫ్ ది ఎరా ఏంటంటే తిను ఓన్ చేసింది. ఎస్, ఐ బిలీవ్ ఇట్. నేను ఎప్పుడైతే చెప్తాను పూజకి కొట్టని తీసుకుందాం రేపు అనేది మన రోజు వస్తుంది.
ఆ రోజు వినపడొద్దన్నా వినపడతాం, కనపొద్దన్నా కనపడతాం. అది నా నమ్మకం. దర్శి థ్యాంక్ యూ. ఎస్ గైస్, సింపుల్. అంటే యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ సారీ, డైలాగ్ తప్పు చెప్పా. చెవులు మూసుకున్నా వినపడతాం, కళ్ళు మూసుకున్నా కనపడతాం. ఆ డే గురించి వెయిట్ చేస్తాం తప్పకుండా. ఫర్ షూర్ ర్యాపోలో నెక్స్ట్ ఇచ్చే కంటెంట్లు మీకు బాగా నచ్చుతాయని అనుకుంటున్నాము. డే అండ్ నైట్ అదే వర్క్లో ఉన్నాము. మ్యాక్సిమం అంతే ఒక 1 వీక్లో స్టార్ట్ చేసేస్తాం షూట్. ఫర్ షూర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తప్పకుండా మేము మమ్మల్ని బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. నన్ను పూజను బ్లెస్ చేయండి, నా బ్లెస్సింగ్స్ కూడా పూజకి ఇచ్చేయండి ఫర్ షూర్. కాదు గైస్, ఇప్పుడు పూజ మైలీ అంటే షీజ్ ఎ యూట్యూబర్, ఒక బ్లాగర్ అనే నేమ్ ట్యాగ్ దానికోసం కాదు నేను ఇన్నాళ్ళు వర్క్ చేసింది నిజం చెప్పాలి అంటే. కానీ ఇట్స్ ఏ అడ్వాంటేజ్ బ్లెస్సింగ్ నాకు. బికాస్ నా యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తే స్టార్టింగ్ నుంచి ఏదైనా కంటెంట్ వీడియోస్ ఉంటాయి, యాక్టింగ్కి సంబంధించింది కానీ కవర్ సాంగ్స్ అలాంటివి ఉంటాయి. బట్ ఏంటంటే ఒక్కొక్కరికి లైఫ్లో ఒక్కొక్క స్టేజ్ వస్తుంది, అంటే పాత చేంజ్ చేసుకోవాల్సిన టైం వస్తుంది. సో అప్పుడు వ్లాగ్గా కన్వర్ట్ చేసిన ఛానల్. మీలో చాలామంది తెలుసు నా ఛానల్ ఇదివరకు మీ దొరసాని అనే పేరుతో ఉండేది. సో ఈ వ్లాగ్ ఛానల్ ఏంటంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఏదైనా యాక్టింగ్ కెరియర్కి సంబంధించి నేను ఒక స్టెప్ ముందేయచ్చు అని చెప్పి. సో అది సబ్స్క్రైబర్స్ పెరగడం ఇస్ నాట్ ఈజీ, అందరికీ ఈజీ కాదు. కొంతమంది చాలా కష్టపడి, నేను కొంతమంది కంటెంట్లు పెట్టి చాలా కష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు 10,000లోనే ఉంటారు. అలానే వాళ్ళకి టాలెంట్ లేదని కాదు. ఇట్స్ లైక్ అల్గర్థం, ఎప్పుడు ఎవరు ఎలా ఏమవుతారని తెలీదు. నేనైతే ఇది అట్లీస్ట్ ఒక సైడ్ ఏమంటారు సైడ్ జాబ్లా పెట్టుకోండి. సో రండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంతే వీడియో. బాయ్ బాయ్. అంతేకాదు, తినడానికి వెళ్తున్నాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ బిందు, థ్యాంక్ యూ సో మచ్. 100K కి థ్యాంక్ యూ బిందు. 150K కూడా 150K 150K కి 2 lakh కి లేవు కదా నువ్వు. 2 lakh కి లేదు, 2,50,000కి మేము సెలబ్రేట్ చేసుకోలేదు అనమాట. సో అది ఇప్పుడు మళ్ళీ 3 lakh కి, మళ్ళీ ఇంకా సెలబ్రేషన్స్ 5 lakh చేస్తాం. బాయ్ బాయ్. 10 lakhs కి చేస్తాడంట రాజా. 100K చేస్తా. చెయ్యకపోతే అంటే ఇలాంటి సెలబ్రేషన్స్ చేయండి నేను. ధూమ్ ధామ్ అంటే 10 మందికి ఉపయోగపడేట్టు చేస్తాను ఫర్ షూర్. మేము కూడా ఏదైనా చేయాలనుకుంటున్నాం, చూడాలి. నా ఫ్రెండే చేయించింది, నాకు కూడా బొడ్డాక్స్ ట్రీట్మెంట్. ఎవరికి దొరికిందండి ఇంత మంచి ఫ్రెండ్? ట్రీట్మెంట్ కాస్ట్ ఎంత? 10,000 అండి. సెలబ్రేషన్స్ అయిపోయాక ఇంకా బిందు వెళ్ళిపోయింది. దానికి 2 పిల్లలు కదా, సో వెయిట్ చేస్తున్నారని. పైగా ఏంటంటే నైటే అనమాట బస్ అనేది. సో అన్నీ సర్దుకోవాలని ఇంకా మేము తినడానికైతే వచ్చాం దగ్గరలో ఉన్న లీ స్టోరీకి. నేను ఇంకా సూప్ తాగుతున్నా. నేను మోస్ట్లీ పీరియడ్స్లో ఉన్నప్పుడు ఏం తినను, ఫుడ్ మ్యాక్సిమం వాటర్తో సరిపెట్టేస్తాను. సో బాగా ఆకలేస్తుంది, కేక్ తిన్నా కదా, ఇంకా అందుకని చెప్పి లైట్గా సూప్ తాగుతున్నాను అనమాట, కార్న్ సూప్. వీళ్ళేమో మంచిగా బిర్యానీ తింటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీ అందరికీ. 300K ఫ్యామిలీ ఈజ్ నాట్ ఈజీ. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్, నెగిటివిటీ, పాజిటివిటీ చూసి ఇక్కడ దాకా వచ్చాను. బట్ వన్ థింగ్ ఏంటంటే ఏమొచ్చినా మనం స్ట్రాంగ్గా నిలబడి నిజాయితీగా మన పని మనం చేసుకుంటూ వెళ్తే అంతా మంచి జరుగుతుంది. సో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి, ఆల్రెడీ చేసి రన్ చేస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మనం మళ్ళీ 500K సెలబ్రేషన్స్లో కలుసుకుందాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. మా పక్కింటి వాళ్ళకి ఇలా నైబర్స్ వాళ్ళని డిన్నర్కి పిలుద్దాం అనుకున్నాం కదా, దానికోసం స్వీట్స్ తీసుకున్నాం అనమాట. సో మోస్ట్లీ ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్ నేను బయటికి రాను, ఇంక ఇవాళ సెలబ్రేషన్స్ కదా, పనిలో పని అయిపోతుందని చెప్పేసి అయితే ఇంక ఈ స్వీట్స్ అవన్నీ తీసుకొని వచ్చేసాం. నాకు ఎప్పుడైనా బాగా స్టమక్ పెయిన్ వస్తే మోస్ట్లీ ఎక్కువ ఐస్ క్రీమ్ తింటాను. సో అందుకే ఈవినింగ్కి కొంచెం అలా అనిపించింది, అందుకని ఐస్ క్రీమ్ తింటున్నాను అనమాట. ఎలాగో డైట్ చేయట్లేదు కదా, మళ్ళీ తర్వాత స్టార్ట్ చేస్తే తినడానికి ఉండదని చెప్పి. సో ఈచ్ అండ్ ఎవ్రీబడి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారో నేను అంత ముందుకు వెళ్ళడానికి, హార్డ్ వర్క్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో మీ సపోర్టే నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది అండ్ ఆ స్ట్రెంగ్త్ని కూడా ఇస్తుంది స్ట్రాంగ్గా నిలబడడానికి దేనికైనా. అండ్ రాజా యాజ్ యూజువల్ తెలుసు నా బిగ్గెస్ట్ పిల్లర్ అనమాట, సపోర్ట్ పిల్లరు. సో ఈ వీడియో ద్వారా రాజాకు కూడా మనం థ్యాంక్ యూ చెప్పేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ బేబీ. ఇప్పుడైతే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 300K స్ట్రాంగ్ ఫ్యామిలీ. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.